ఓం గం గణపతయే నమః. ఈరోజు సోమవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు దివ్యమైన పూజా విధానాలు మరియు పరిహారాలు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎక్కడ మిస్ కాకుండా వీడియోను చూసి చివరి వరకు జాగ్రత్తగా నోట్ చేసుకోగలరని మనవి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పుష్యమాసం పుష్యమాసం ధ్యానం చేయడానికి అద్భుతమైన మాసం. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో ఆ భగవంతుడిని ధ్యానం చేస్తూ మంచి మంచి కార్యాలు చేయడానికి అనుకూలమైన మాసం. ముఖ్యంగా పరమేశ్వరుడికి ఆరాధ్య దైవం విష్ణువు. శివుడు, విష్ణువు ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు సమానమే అని చెప్పడానికి ప్రతి నామంలో శివ విష్ణువుల నామాలు ఉంటాయి. దైవిక తత్వాలను విమర్శించేవారు ఒక్కసారి ఆలోచించండి. ఓం శివునికి ప్రతీక, నమః విష్ణువుకు ప్రతీక. ప్రతి ఒక్క నామంలో ఓం నమః అని ఇద్దరిని మనం స్మరిస్తాం. ఒక్కసారి ఆలోచన చేసుకుని శివతత్వాలు, విష్ణుతత్వాలు రెండు ఒకటేనని గ్రహించండి. ఈరోజు సంకష్టహరి చతుర్థి. ఇక ఈరోజు ఎపిసోడ్ను పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 29/1/2024, శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు చతుర్థి. ప్రస్తుతం పుబ్బా నక్షత్రం, సాయంత్రం సూర్య నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం. వారం ఈరోజు సోమవారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: ప్రాణం పోసేదాన్ని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని మందు అంటారు. పేర్లు ఒకటే అయినా అర్థాలు వేరు. అలాగే మనుషులందరూ ఒకటే కానీ వారికి గుణములోనే తేడాలు ఉంటాయి. తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం. కార్యసిద్ధి అంశంలో ఇప్పుడే చేయవలసిన దివ్యమైన పూజా విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా చూడండి. ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం కానీ కలశం కానీ ఉంటుంది. అలా లక్ష్మీదేవి విగ్రహం, కలశం ముందు ఈరోజు నెయ్యి దీపం లేదా కొబ్బరి నూనెతో లేదా మరియు విప్ప నూనెతో 2 దీపాలను వెలిగించండి. దీపాలను వెలిగించి అమ్మవారికి పారిజాత పుష్పాలు దొరికితే లేదా సంపంగి పుష్పాలు, ఇవి కూడా దొరకకపోతే సుగంధభరిత పుష్పాలు ఏవైనా మరియు సుగంధభరిత పత్రాలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి సమర్పించి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఒకవేళ కనకధార స్తోత్రాన్ని పారాయణం చేసుకోలేని వారు కనక మహాలక్ష్మియే నమః అని 108 సార్లు చదువుకొని అమ్మవారికి పుష్పార్చన లేదా వీలైతే కుంకుమార్చన చేసుకోండి. ఇలా అమ్మవారిని యథాశక్తి పూజించి ఇంట్లో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి చెందాలని అమ్మవారి ముందు సంకల్పం చేసుకొని పూజించండి. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. అద్భుతమైన పూజా విధానం. ఈరోజు ఈ పుష్యమాసంలో లక్ష్మీదేవిని ఆచరించడం విశేషం కాబట్టి ఈ పూజని ఇప్పుడే ఆచరించండి. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పుష్యమాసంలో విశేషమైన అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిద్దాం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సమస్త దారిద్ర్యం దూరమై అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అభివృద్ధి చెందుతారు. ఆర్థికంగా చాలా బాగా ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అనే అంశాన్ని తెలుసుకుందాం. అందరూ ఈ వీడియోను లైక్ చేసి తెలియని వారికి ఈ వీడియోను షేర్ చేయండి. సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం దివ్యంగా చేయవలసిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు సూర్య నక్షత్రం, సాయంత్రం ఉత్తరా నక్షత్రం మరియు సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేషమైన పరిహారం. ఈరోజు సాయంత్రం మనం మంచి విద్య మరియు అప్పుల బాధలు తగ్గడానికి పరిహారం. ఈరోజు గణపతి ముందు మీకు వీలైతే జిల్లెడు వత్తులు మీకు లభ్యం కాని పక్షంలో సాధారణ వత్తులతో దీపాలను గణపతి ముందు వెలిగించి జిల్లెడు పుష్పాలు గణపతికి సమర్పించి పెరుగన్నం నైవేద్యం పెట్టి గణపతిని పూజించి పిల్లల పేరు మీద సంకల్పం చేసుకుని యథాశక్తి పూజించడం వలన పిల్లలకు విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా తొలగి మంచి విద్య ప్రాప్తిస్తుంది. ఇంకా విశేషంగా ఈ పరిహారాన్ని పిల్లల చేత చేయిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. మరియు రుణ బాధలు, అప్పుల బాధలు తీరడానికి గణపతికి దీపాలు వెలిగించి జిల్లెడు పుష్పాలతో అర్చించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేసుకొని పూజ పూర్తయిన తర్వాత పూజ చేసిన కొన్ని జిల్లెడు పుష్పాలను తీసుకొని ఒక చెంబులో నీరు పోసి ఆ చెంబును ఇంటి బయట తీసుకువెళ్ళి రాత్రంతా ఇంటి బయట ఉంచాలి. మరుసటి రోజు తెల్లవారుజామున ఆ జిల్లెడు పుష్పాలతో ఆ నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేసి
మిగిలిన నీటిని ఇంటి బయట చెట్లకు పోయండి. ఇలా చేయడం వలన ఆర్థిక బాధలతో బాధపడుతున్న వారు విముక్తి పొందుతారు. అద్భుతమైన పూజా పరిష్కారం. ఈ సంకష్టహర చతుర్థి నాడు ఆ గణపతిని ఆరాధించి మీ విద్య మరియు అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి అద్భుతమైన పరిహారం తప్పకుండా ఆచరించండి. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తాం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.